కాబట్టి ఇదేంటి దీని ఆల్మట్టి నారాయణపూర్ అరే ఓకే 27,000 క్యూసెక్కులు ఆల్మట్టికి ఉంది ఇంట్లో, నారాయణపూర్ 19,000 క్యూసెక్కులు అంటే నిండిపోయి కదా మనకు వచ్చింది. ఇప్పుడు మొత్తం 1,00,000, 2,00,000, 3,00,000 ఉండే కానీ ఇప్పుడు తగ్గిపోయింది, ఇన్ఫ్లో తగ్గిపోయింది. బట్ ఫుల్ ఎఫ్ఆర్ఎల్కి వచ్చినాయి కదా, వచ్చిన నుంచి వచ్చినట్టు వచ్చుడే వాళ్ళ కాలువలకు వదులుకొని పోయి మిగతా వస్తూనే ఉంటాయి మనకు. ఏ చిన్న వర్షాలు పడ్డా ఇంకా 2-3 నెలలు ఉంది కాబట్టి అప్పుడు ఇప్పుడు ఏం వర్షం పడ్డా వస్తుంటుంది మనకు, ఆ ఇబ్బంది లేదు. అందుకని మేమంటుంది ఏంది, మహబూబ్నగర్ జిల్లాలో మీరు ప్రభుత్వానికి మనసుంటే ఇవ్వదలుచుకుంటే బీమా ఫేజ్ 1, 2 కావచ్చు, నెట్టెంపాడు కావచ్చు, కోయిల్ సాగర్ కావచ్చు, జూరాల కావచ్చు, కేఎల్ఐ కావచ్చు, దీంతో దాదాపు 10 లక్షల ఎకరాలను మహబూబ్నగర్ జిల్లాలో పండియవచ్చు. మీరు అన్నారు ఏదో రాయలసీమలో కరువు ఉంది, ఇబ్బంది ఉంది అని. ఓకే, మహబూబ్నగర్ ఇంకా అంతకంటే దారుణమైన ఇబ్బందులో ఉంది. 10 లక్షల ఎకరాలకు పండించడానికి అన్ని సిస్టమ్స్ రెడీ ఉన్నాయి, అన్ని సిస్టమ్స్ రెడీ ఉన్నాయి. మేము పాలించినాం కదా, మేము ఇచ్చి చూపించినాం. మేము మొత్తం 10 లక్షల ఎకరాలు అయినాయి, ఇరిగేట్ అయింది, వలసలు రివర్స్ వచ్చినాయి. 10 లక్షలు వండియొచ్చు అని మేము అంటున్నాం. ఇప్పుడు మా బాధ్యత అదే, 10 లక్షలు కావాలి బ్రహ్మాండంగా. మీకు ఇంకోటి ఏంది, ఆల్మట్టి నారాయణపూర్ పొలాలకు నీళ్ళు ఇస్తారు మొత్తం. ఆ పొలాల నీళ్లు పడవాటి నీళ్ళు అంటాం, ఊళ్ళల్లో మనం రిజర్వేటెడ్ వాటర్ అంటాం. ఆ పొలాల నుంచి వెళ్ళి బయటకు వచ్చిన నీళ్లు, ఆ నీళ్లు కృష్ణానది ఎప్పుడు ఇక లైవ్ గా ప్రవహిస్తుంది. ఆ నీళ్లు చాలు ఈ మొత్తం జూరాల వరకు 5 లక్షల ఎకరాలు పండించడానికి. ఆ నీళ్లు చాలుగా బస్ వస్తూనే ఉంటాయి, లిఫ్ట్లు చేసుకుంటూనే ఉండొచ్చు ప్రతిరోజు, జూరాలకు కూడా ఇచ్చుకోవచ్చు. కానీ దుర్మార్గంగా వీళ్ళు అధికారులకు ఆర్డర్లు ఇచ్చి ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రాజెక్టులు నీళ్ళు ఇవ్వద్దు అని చెప్పారు. దాన్ని ఆ మాటనే కోమటిరెడ్డి బయటికి చెప్పిండు. ఎందుకు ఎట్టి పరిస్థితుల్లో ప్రాజెక్ట్ నీళ్ళు ఇవ్వదు? ఏ ప్రభుత్వం అయినా వాటర్ ఇవ్వడానికి ఓట్లు వేయాలి కదా, మళ్ళీ ప్రజలు, నల్గొండ జిల్లా ప్రజలు. అదే మీరు మంచి ప్రశ్న. ఎందుకు చేస్తున్నారు ఈ దుర్మార్గం అని అంటే, వీళ్ళకి 2 విషయాల్లో వీళ్ళకు వెనకపోతున్నది. ఏంది, ఒకటి దీనికి పవర్ కావాలి. పవర్ కావాలంటే కొనాలి, పవర్ కొనాలి. లిఫ్ట్లకు పవర్ కట్టే పైసలు దండగా, అంతమంది ఇతరుల కమిషన్లు వచ్చే పైసలు పని చేసుకోవచ్చు. అలా రాదు, ఏం రాదు, రూపాయి రాదు. అందులో అన్ని డైరెక్ట్ గా ఆన్లైన్ పేమెంట్స్ ఉంటాయి పవర్కి. ఒకటి మొదటిది మనకు నిజంగానే ఇది నమ్మబుద్ధి కాదు. విద్యుత్ శాఖ మంత్రి చెప్తున్నా. 2, ఇప్పుడు ఏమైంది అంటే వీళ్ళు ఒక దుర్మార్గంగా ఎన్నికలలో ఏదైతే బోనస్ ఇస్తామని చెప్పి ప్రకటించారో, ఇచ్చినాడేమో వాళ్ళు రాసిన దాని ప్రకారం మీకు ఆ రోజుకి 2,320 రూపాయలు ఉన్నది, దీన్ని మేము 500 ఇస్తాము అన్నారు. ఆ రోజుకి దానికి 2,320 అనేది దొడ్డోట్లకు, సన్నోట్లకు 60 ఉంది, 20 ఉంది దీనికి. కానీ ఎన్నికల తర్వాత మాట మార్చి ఏం చేసిండ్రు, తెలంగాణ అంతటా దొడ్డోట్లే పండిస్తారు. సన్న ఓట్లు కేవలం ఉత్తమ్ కుమార్ రెడ్డి నియోజకవర్గం, హుజూర్ నగర్, కోదాడ, నాగార్జున సాగర్, మిర్యాలగూడ ఈ నియోజకవర్గాలు మాత్రమే సన్నోట్లు పండిస్తారు. అప్పుడు మనకు తెలంగాణలో ఎక్కువ. అక్కడి ఒక గింజ కూడా మనకు కనబడదు. పొలం నుంచి రైతు వాళ్ళు తీసుకుపోతారు మిల్లర్లు. ఏది మిర్యాలగూడలో 1-2 పెద్ద రైస్ మిల్లు పెట్టుకుని వాళ్ళు తీసుకోవడమే కాకుండా, ఆంధ్ర మిల్లర్లు వచ్చేసి పోటీలు పడి అడ్వాన్స్ ఇచ్చి కొనుక్కోపోతారు. అక్కడ రైతులు కూడా అడ్వాన్స్ ఇస్తుంటారు పోటీ పడి. కాబట్టి పండిన అడ్డుపోతాయి. మనం ప్రకటించి ఇచ్చినట్టుగా ప్రకటిద్దాం, ఇవ్వకుండా వెళ్తుంది అనుకొని ప్రకటించారు. రైతులు ఏమైంది, మొత్తం షిఫ్ట్ అయిపోయింది, ఆంధ్ర సన్నోట్లకు షిఫ్ట్ అయిపోయారు. ఒక్కసారికి ఏదో ఇచ్చారు ముక్కుకుండా మూలుకుంటే నెమ్మదిగా. రెండోసారికి ఏం చేశారు, ఇంకొక కిరికిరి, దుర్మార్గమైన కిరికిరి. మీరు ఒక్క విషయం నాకు చెప్పండి స్ట్రైట్ గా, మీరు మనసు మీద చేసుకొని, నేను కూడా ఒప్పుకుంటా. మనం దీన్నే బియ్యం పేరేందో మనకి ఎరికేనా అసలు? సన్నోడ్లు సన్న బియ్యం అనుకుంటే పాలిష్డ్ బియ్యం. అందులో మనకు అర్థం కాని పేర్లు డిక్లేర్ చేసి, ఈ పలానా 6 రకాల వడ్లు అయితేనే మేము కొంటాం, ప్రభుత్వం బోనస్ ఇస్తుంది. సన్న వడ్లలో కూడా మళ్ళీ కిరికిరి పెట్టి రైతులు చైతన్యవంతం అయినరు. 1 నిమిషాల్లో మొత్తం షిఫ్ట్ అయిపోయారు. అంతకుముందు తెచ్చుకున్న విత్తనాలు కూడా పక్కన వారేసి, గవర్నమెంట్ ఏ విత్తనాలు చెప్పిందో మొత్తం అవే కొనుక్కొచ్చేసేసి నార్లు వచ్చిండ్రు. వీళ్ళకి రిపోర్ట్ వచ్చింది, ఎందుకంటే కింద సిస్టమ్స్ పెట్టాం కదా మనం ప్రతి రైతు వేదిక దగ్గర. రిపోర్ట్ వచ్చింది, రేపు వీళ్ళు పండిస్తే, ఈ లక్షల క్వింటాలు పండిస్తే బోనస్ ఇవ్వబడుతుంది అని చెప్పి ఒక దుర్మార్గమైన ఆలోచనతో ఎల్నినోను వంకబెట్టి మొత్తం పంటలు వండియకుండా చేసే దుర్మార్గం. దాన్ని మనం మాట్లాడొద్దు, అధికారులతో మాట్లాడిద్దాం అనుకుంటే వీళ్ళకు మంత్రి ఉండే కదా పాపం, మావాడు మా పిచ్చంకన బహిరంగంగా మాట్లాడేసేసిండు. సాగర్ నిండినా మీకు నీళ్ళు ఇవ్వమని చెప్పి అన్నాడు. వచ్చింది, అంత మీడియాలో కూడా వచ్చింది.
బ్రహ్మాండంగా. ఎందుకు నిలువన్నాడు? ఇది గవర్నమెంట్ లోపల అనుకున్న మాట బయట చెప్పేసిండు. ఓ గది ఈ ప్రభుత్వం చేస్తున్న దుర్మార్గం ఏంటంటే సాగర్ నిండనివ్వట్లేదు. అయితే ఇంకోటి కూడా చెప్తాం మీకు. నిండనివ్వదు గవర్నమెంట్ అంటే ఓవర్ఫ్లో వచ్చినాక ఆపలేరు. కానీ నేను అంటుంది ఇవ్వాలని నీవు రైట్ఫుల్ గా నాగార్జున సాగర్కి నీళ్ళు ఏదైతే రావాలనో పైనుంచి అవి రానివ్వండి, మాది కూడా నిండనివ్వండి. మేము కూడా రైతులమే, మేము హక్కుదారులము. కుడికాలో కావచ్చు ఎడమకాలో కావచ్చు, ఫస్ట్ హక్కుదారులు. కానీ ఇప్పుడు నీళ్లు ఇది అయిపోయినాక లేకపోతే ప్రజలు మీ వైపే తిరుగుతారు. మేము రాజకీయం ఆలోచన చేస్తున్నాం. కాంగ్రెస్ మేము రాజకీయం ఆలోచన చేస్తాం. పంటనివ్వండి, బ్రహ్మాండంగా పంటలు వండనివ్వండి, రైతులు సమృద్ధిగా ఉండనివ్వండి, వాళ్ళ ఇష్టం. ఎవరికి సమైక్య పాలనలో ప్రాజెక్టులు కట్టడానికి దశాబ్దాలు పట్టిందని ఆరోపిస్తున్నారు కదా, మరి 10 ఏళ్లలో పాలమూరు ప్రాజెక్టు ఎందుకు కట్టలేపారు? 3 ఏళ్లలో కాళేశ్వరం కట్టిన కేసీఆర్ 10 ఏళ్లలో పాలమూరు ప్రాజెక్టు ఎందుకు? పాలమూరు మేము ప్రారంభించిన తర్వాత 3-4 ఏళ్లలో బ్రహ్మాండంగా పూర్తి చేసినాం. మొత్తం లిఫ్ట్లు పూర్తి చేసినాం. సిస్టమ్ ఆన్ చేసిండు కేసీఆర్ పోయి. అక్కడక్కడ చిన్న చిన్న పూర్తి కాక కొన్ని ఆగున్నాయి, కానీ ప్రారంభం చేసినాం కదా. పాలమూరు లిఫ్ట్ ఇరిగేషన్ కేసీఆర్ కంప్లీట్ చేసిండు. దాన్ని 4 TMC నింపినాం రిజర్వాయర్. మీరు ఆ డేట్ నాడు ఒకసారి గూగుల్ చేసినా మీకు అర్థమవుతుంది. ఇవాళ రెడీగా ఉన్నాయి 4 పంపులు. మీరు పొద్దున మీరు పోయినా 4 పంపులు ఇట్లా ఆన్ చేసుకోవచ్చు. నార్లపూర్ రిజర్వాయర్ను బ్రహ్మాండంగా నింపుకోవచ్చు. మనము 4 రోజుల్లో బ్రహ్మాండంగా నింపుకోవచ్చు. 6,000 క్యూసెక్ 6 TMCలు. అది కలవకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ రైతులకు వరం అవుతుంది. ఇది మేము అంటుంది. ఇది రైతుల కొరకు చేయమంటున్నాం, మా కొరకు కాదు. మీరు అన్నట్టు రైతులకు పంటలు అంటే వాళ్ళకే లాభం కదా. ఇవ్వరాద్రి. ఇప్పుడు సింపుల్ భరత్ గారు మమ్మల్ని మీరు రాజకీయం మాట్లాడుతున్నారు ఈ కాంగ్రెస్ నాయకులు. అసలు మీరు రాజకీయం చేసే అవకాశం మీరు ఎందుకు ఇవ్వాలి? మీరే మాకంటే ముందు ఆన్ చేస్తే పోయేది కదా. మీ బాధ్యతను మీరు నెరవేర్స్తే అయిపోయేది కదా. ప్రతిపక్షంగా మేము ఏం చేయాలి మరి? మీరు రైతులకు నీళ్ళు ఇవ్వడం ఎగ్గొట్టినా, మనం నీటి హక్కులు ఇసుపై ఆంధ్రాకు తాకట్టు పెట్టినా మేము చూస్తూనే కూర్చోవాలన్నా? మీకు ఇంకోటి కూడా చెప్తున్నా. మీకు ఇంకో మాట కూడా అడుగుతున్నాను నేను. ఇంకొక మాట ప్రతి ఒక్కడికి ఒక అలవాటు చేసిండు. ఊకనే తెలిసినోనికి తెలియనోనికి, వ్యవసాయం తెలిసినోనికి తెలియనోనికి ఆరుతడి పంటలు వేసుకోండి. ఆరుతడి పంట ఎందుకు కూడా దాని అర్థం తెలియని వాళ్ళు కూడా ఆరుతడి పంటలు వేసుకోండి అని చెప్పేసి పోతున్నారు. దారం పడి పోతా 6 తడి అంటే ఒకసారి ఆరాలే, ఒకసారి తడవాలి, ఒకసారి తడవాలి. 6 తడి అండి, దాంట్లోనే ఉంది. ఈ మాట్లాడేటోడికి ముఖ్యమంత్రితో సహా ఏ మంత్రి కూడా తెలియదు దాని అర్థం కూడా. కానీ నాకు తెలిసి 6 తడి పంట గింజ మొలకెత్తాలంటేనైతే తప్పకుండా నీళ్ళు కావాలి కదా. ఎండకు బండల మీద పైన ఏ గింజ మొలకెత్తదు కదా. తడవకుండా ఏది మొలకెత్తదు కదా ప్రపంచంలో? ఏది కూడా లేదు కదా. తడవకుండా మొలకెత్తే లేదు కదా. మరి నువ్వు తడవడానికి మొలకెత్తడానికైనా నీళ్ళు ఇవ్వాలి కదా. అసలు పంట వేసుకున్న తర్వాత నీళ్ళు ఇవ్వకపోతే పంట నష్టానికి కాదమ్మా. మరి పంట ఎట్లా మొలిసి 6 తడి పంట ఏమో చెప్తివి. మరి 6 తడి పంట వేయాలన్నా నేను మొలక రావాలంటే నీళ్ళు ఇవ్వాలి కదా నువ్వు. ప్రభుత్వం ఇప్పటి వరకు కూడా ఒక ప్రణాళిక లేదు. ఎక్కడ ఏ ప్రాంతంలో ఏ పంట వేయాలి. సపోజ్ నువ్వు ఈ KLI కిందనే తీసుకో, ఈ లిఫ్ట్ ఇరిగేషన్ కిందనే తీసుకో. మేము నీళ్ళు ఇప్పుడు ఇన్ని రోజులు నీళ్ళు ఇస్తాం, ఈ ప్రాంతానికి ఇన్ని రోజులు ఇస్తాం, ఈ ప్రాంతానికి ఇన్ని రోజులు ఇస్తాం, దీని కింద ఈ పంట పెట్టు. వేరుశనగ ఏమంటావా? చలో విత్తనం పంపు. పైసలకే కొంటారు రైతులు, కానీ అందుబాటులోకి తేవాలిగా. వేరుశనగ పంపండి. మీరు కలవకుర్తి కింద ఈ 1,00,000 ఎకరాలలో వేరుశనగ వేయండి, ఈ 1,00,000 ఎకరాలలో కంది వేయండి, లేదా ఈ 1,00,000 ఎకరాలలో మక్క వేయండి అని చెప్పి నువ్వు దానికి సరిపోయే విత్తనాలు పంపించి దానికి సరిపోయే ఎరువులు కూడా పెట్టేసేస్తే అన్ని రైతుల పైసలతోనే. నువ్వు ఉత్తగా ఏమని నేను అనడం లేదు. సబ్సిడీ ఇస్తావా నీ ఇష్టం. నేనేమంటున్నా వరిని వద్దంటున్నాను. ఓకే, నేను హ్యాపీ కాదు, అని హ్యాపీ కాదు. మేము కూడా ఒక్కసారి మేము కూడా ప్రయత్నం చేసినాం. వరి బాగా పెరిగిపోతుంది, దబ్బుకున్న వరి కొనకపోతే ధరలకు ఇబ్బంది అవుతుందేమో, మార్కెట్ లేకపోతే దేశమంతా కూడా పండుతుంది, 13 రాష్ట్రాల్లో వరి పండుతుంది అని రిపోర్ట్ ఇచ్చారు అధికారులు. ఇచ్చినప్పుడు ఒకసారి కేసీఆర్ గారు మాట వరుసగా అన్నాడు, అరే ఈసారి ఒరేసుకునే పరిస్థితి వస్తుందా, మరి ఆడ మొత్తం దేశమంతా పండించిండ్రు ఈసారి విచిత్రంగా. అసలు దేశమంతా కాలమైంది, అన్ని రాష్ట్రాల్లో పంటలు పండించిండు, మొదటిసారిగా 13 రాష్ట్రాల్లో పండించారు. ఆ మాట అన్నందుకు మీరు దాన్ని ఒక పెద్ద పొలిటికల్ దాడి చేసిన మా మీద మీకు గుర్తుండాలి. ఇప్పటికే అన్నారు కదా, మరి వాళ్ళు వీళ్ళే మాట్లాడుతున్నారు. అధికారంలో ఉన్నప్పుడు మేము ఎప్పుడు మాట్లాడలేదు. అధికారంలో ఉన్నప్పుడు తర్వాత ఒక మాట్లాడిన సందర్భం ఒక్క వార్డు కూడా ఉంచలేరు. మీరు కూడా ఆయిల్ పాము తర్వాత చేస్తున్నాం. అది మేమే కదా ఎంకరేజ్ చేసింది. ఆయిల్ పామ్ ఏంచింది మేము భారతదేశంలో హైయెస్ట్ ఏంచింది మేమే. ఆయిల్ పామ్
మేమే ఇచ్చిన ప్రతి జిల్లా ఒక కంపెనీకి ఇచ్చి మీరే మొక్కలు ఇవ్వాలి, మీరు ఇండస్ట్రీ పెట్టాలి, మీరు బాధ్యతాయుతంగా ఉండొచ్చు కదా అంటారు ప్రతిపక్షం. అదే కదా మా బాధ్యత. వరి ఓవర్ ప్రొడ్యూస్ అవుతుంది, దొడ్డు బియ్యం ఎవరు తినట్లేదు. మీరు వరి గురించే ఎవరు తినట్లేదు. మేము వరి వేసుకోండి స్టేట్మెంట్ ఎవరు ఇచ్చినామా అంటే వీళ్ళు వద్దంటున్నారు. నేనేమంటున్నా, నువ్వు అధికారం నుండి వద్దంటవా వేసుకుంటావా నీ ఇష్టం. నేను వరి మాత్రమే వేయండి అని మేము ఎవరన్నా అన్నమా మా వైపు నుంచి చెప్పడన్నా. మరి లేని దాని మీద ఎందుకు చర్చ ఎందుకు? నువ్వు అన్నదాని మీద వరేస్తే నీళ్ళు ఇవ్వమని చెప్తున్నారు. భరత్ గారు నేనేమంటున్నా, నువ్వు నీ ప్రభుత్వం దగ్గర ఉన్న ప్లాన్ ఏంది? నువ్వు ఉత్తగానే మీటింగ్ పెట్టేసేసి వరి వేయకుండా చెప్పుకుంటూ పోతున్నావు, ఆరుతడి పంట లేకుండా చెప్పుకుంటూ పోతున్నావు. గ్రామాల్లో కూడా మీటింగ్లు పెట్టి నిన్న కలెక్టర్తో కూడా మీటింగ్లు పెట్టించినావు. ఏమిచ్చారు కలెక్టర్లు? ఏది ఉంది ప్లాన్ వాళ్ళ దగ్గర? చలో సూర్యాపేట తాలూకాలో ఇగో గీ వెయ్యండి, గీ ఆరుతడి పంట వెయ్యండి. ఆరుతడి పంట అంటున్నావు, దాని పేరేంది? దాని పేరేంది? సూర్యాపేటలో కందులు పండుతాయి బాగా, చలో కందులు తీసుకొచ్చి ఇవ్వు, విత్తనాలు సప్లై చేయి. రైతుకు నువ్వు ప్రత్యామ్నాయం చెప్పినప్పుడు ఇవ్వాలి. నువ్వు ఏంది రైతు వరి వేస్తే నువ్వు ప్రతి సంవత్సరం వేసిన పద్ధతిలో వరి విత్తనాలు కొనుక్కొచ్చుకొని పెట్టుకుని ముందే సిద్ధంగా ఉన్నాడు. నువ్వు కాదంటున్నావు, చాలా పక్కన పెడతాడు. ఓకే, నార్లు పోసుకుండు, రైతు మొత్తం తెచ్చినాయని నార్లు పోసిండు. అయినా నువ్వు ప్రభుత్వం ఇబ్బంది వచ్చిందని చెప్తున్నావు కాబట్టి నీ ప్లాన్ ప్రకారమే నేను పోతా రైతును. ఆ ప్లాన్ ఈ నాకు ఉత్తనే బాధ్యత లేకుండా నువ్వు ఆరుతడి వేసుకోపో అనుకుంటే వెళ్ళిపోతే నేను ఆరుతడి వేస్తాను నేను నమ్మి. మరి దానికన్నా నువ్వు గ్యారెంటీ ఇస్తావా? దానికన్నా గ్యారెంటీ ఇస్తావా? ఏది అది? వరి కాదు, వరి కాదు. అదంటున్నా, దానికి నువ్వు అన్నది వేరుశెనగ ఏమన్నావా, మక్క వేయమన్నావా, కంది వేయమన్నావా? డిస్ట్రిక్ట్ వైజ్ లేదు, తాలూకా వైజ్ లేదు, ఏమీ లేదు. మీటింగ్ పెట్టారు, ఏమీ లేదు. అగోదు జిల్లాలో నిన్న కూడా మాయవనాల్లో కూడా మీటింగ్ పెట్టినరు. ఊకనే అబ్బా నీళ్ళు వచ్చినందుకు సంతోషం, నీళ్ళు వచ్చినందుకంటే సంతోషం ప్రకటించారు, అయిపోయింది. మరి మిగతాది తర్వాత కార్యాచరణ అనేది, తర్వాత ప్రణాళికేది? మంత్రుల మీటింగ్ పెట్టినరు, మరి ఏం చెప్పిండ్రు? ఒక మంత్రి అన్న ఇగో గీ పలానా పంట మహబూబ్నగర్ జిల్లా ప్రజలకి వరి కాకపోతే ఇగో గీ వేసుకునే అలవాటు ఉంది. ఎందుకంటే రైతుకు ఆ పంట పండించిన అలవాటు ఉండాలి. భరత్ గారు మొట్టమొదలు ఫస్ట్ వ్యవసాయంలో ఉండాల్సింది ఏంటి అంటే తనకు ఆ పంట పండించడం తెలిసి ఉండాలి. ఏ పంట వేయాలన్నా ఏ కార్తులు వేయాలి, విత్తనం ఏ కార్తులు వేయాలి, దానికి ఏ కార్తులో ఎప్పుడు ఎరువులు పెట్టాలి, ఎట్లా వస్తుంది, ఎప్పుడు మందు కొట్టాలి, పూతకు వచ్చినప్పుడు ఏం చేయాలి, ఖాతకు వచ్చినప్పుడు ఏం చేయాలి, ఏం ఎరువులు ఇవ్వాలి అనే దానికి ప్రతి దానికి ఒక ప్రణాళిక ఉంటుంది. అది నువ్వు ఇవ్వకనే పోతివి ప్రభుత్వం ప్రజలకి, రైతులకు చెప్పనే పోతివి. అది మేము అంటుంది. అంతగానే గాలిగా మాట్లాడేస్తున్నారు తప్ప నువ్వు ప్రత్యామ్నాయం ఇస్తలేవు. ఓకే చలో నువ్వు వరిద్దంటున్నావు, కానీ నీ ప్రణాళిక చెప్పు. ఇగో గిన్ని నీళ్ళు ఇస్తాం, గిన్ని నీళ్ళు ఉన్నాయి ప్రభుత్వం కాడి, గిన్ని ఇస్తున్నాం. ఇగో మీ ప్రాంతంలో ఇది అలవాటు ఉంది, సపోజ్ మా ప్రాంతం ఉంది, తుంగతుర్తి ఉంది, సూర్యాపేట ఉంది. మాకు వరి కాకుండా అసలు వరి కంటే మేము ఇతర పంటలు ఎక్కువ పండించేటోళ్ళం. ఎప్పుడు ప్రతి రైతు నీకు తెలంగాణ భూముల అదృష్టం ఏంటంటే ఏ పంట అయినా పండించగల శక్తి ఉన్న నేల తెలంగాణ మొత్తం ప్రపంచంలో, మిగతా రాష్ట్రాల్లో కాకుండా మిగతా దేశాల్లో కాకుండా. మేము ప్రతి సంవత్సరం నువ్వులు పెడదాం, పెసర్లు వేద్దాం, ఉలవలు పెడదాం, జొన్నలు పెడదాం, సజ్జలు పెడదాం, వేరుశెనగ పెడదాం. పెరిగింది. నీళ్ళు వచ్చిన తర్వాత రైతు ఎందుకు పోయిందంటే దీనికి కారణం ఉంది. ఎందుకంటే మిగతా పంటలకు కూలీలు కావాలి. ఇది మొత్తం మెకనైజేషన్ అయింది. వరి ఎందుకంటే నాటు పెట్టే పని కూడా లేదు. ఇప్పుడు వెదజల్లే పద్ధతి వచ్చింది, చాలా చోట్ల వెదజల్లుతున్నారు. మందు వచ్చింది, కలుపు మందు వచ్చింది, కలుపు మందు కొడుతున్నారు. గతంలోనేమో కలుపు తీయాలి అంటే నాటు పెడితేనే కలుపు తీయడానికి అవకాశం ఉండే. నాడు ఇప్పుడు అది పోయింది, వరి కొత్త మెషిన్ వచ్చింది కాబట్టి రైతుకి ఈజీ అయింది. కూలీలు దొరకడం లేదు. ఎందుకంటే ఒక్కొక్క ఊళ్ళో మీకు చెప్పాలి ఎందుకు జరిగింది. భూమి విస్తీర్ణం పెరిగింది, సాగు విస్తీర్ణం పెరిగింది. సాగు విస్తీర్ణం తెలంగాణ ఏర్పడిన నాటికి 1,20,00,000 ఎకరాలు ఉంటే ఇవాళ 2,20,00,000 ఎకరాలు అయింది. సాగు విస్తీర్ణం పెరిగింది. ఇంకొకటి ఏంది, అగ్రికల్చర్ తెలిసిన లేబర్ తగ్గింది. పాత తరమే తప్ప కొత్త తరం మొత్తం చదువుకుంటుంది, పోతుంది. కొత్త తరం ఇప్పుడు వీళ్ళ వయసు ఉన్న వాళ్ళకు నాటంటే ఏందో తెలియదు, నాటెట్టుదో తెలియదు, వీళ్ళు నాటేయడం రాదు. చదువుకున్నారు, పైకి వచ్చేసి ఇతర వృత్తులకు పోతున్నారు. దాని మెకనైజేషన్ అనేది ఒక దీనికి వచ్చింది, వరికి వచ్చింది. కాబట్టి ప్రజలు అటువైపు పోతున్నారు. నువ్వు అందుకనే ఆల్టర్నేటివ్ అంటున్నా.
కొంత మొక్కజొన్నకు ఉంది, దానికి కూడా మొక్కజొన్న కట్ చేసేసి అది చేయడానికి వచ్చింది, చెయ్యి. వేరుశెనగకు పీకడం వరకు మనుషులు పీకాలి, తర్వాత మళ్ళీ మెషిన్ వచ్చింది, కొంత మెకనైజేషన్ వచ్చింది. నేనేమంటున్నా, ప్రభుత్వం ఒక బాధ్యతాయుతంగా ఒక ప్లాన్ ఇచ్చి, ఇగో ఈ ప్రాంతంలో ఇది, ఇప్పుడు నాగార్జున సాగరే ఉంది, ఇప్పుడు అనిశ్చితి ఉంది, చెప్పు నువ్వేందో ఈ ప్రాంతంలో ఇది వేసుకోవచ్చు, మీరు ఇప్పటి నుంచి సాగర్ ఇంకా 160 టీఎంసీలు నిండాలి. ఒకసారి ల్యాప్టాప్ లో ప్రజెంట్ చేస్తే కనుక 312 టీఎంసీలకు 151, ఇంకా 160 టీఎంసీలు నిండాలి. అక్టోబర్ వరకు సమయం ఉంది కాబట్టి ఒక పెద్ద వర్షాలు అక్కడ కర్ణాటకలో పడితే, నేనేమంటున్నాను, మీరు పెద్ద వర్షాలు పడినాయండి, చిన్న వర్షాలు పడినాయండి, టైం మీరు వచ్చిన నీళ్ళు వచ్చినట్టు అవతల 250 టీఎంసీలను నిల్వ చేసుకోవాలన్న సామర్థ్యం ఉన్న రిజర్వాయర్లు ఉన్నాయి వాళ్ళకి, ఆంధ్రప్రదేశ్ కి. పోతిరెడ్డిపాడు ఒకసారి ఆ రిజర్వాయర్లు చూద్దాం. పోతిరెడ్డిపాడుకి ఆ రిజర్వాయర్లు ఇక్కడ ఒకసారి చూద్దాం. ఆ రిజర్వాయర్లో మేజర్ గా మనకు గుండ్లకమ్మ 3.8 టీఎంసీ అయితే 1.86 ఉంది. తర్వాత మీకు బ్రహ్మంగారి మఠం ఉంటుంది, కండలేరు కానీ చాలా ఉంటాయి మీకు. సోమశీల 78 టీఎంసీలు, ప్రస్తుతం 24 టీఎంసీలు ఉంది, ఇన్ఫ్లో ఏం లేదు. అయితే నేను ఇప్పుడు వాటి జోలికి వెళ్ళడం లేదు. వెలిగోడు 16 టీఎంసీల్లో ఇప్పుడు 4.3, గండికోట 26 టీఎంసీలు అయితే 15 టీఎంసీలు, ఒక 50% నిండింది. కండలేరు 68 టీఎంసీలు అయితే 23 టీఎంసీలు, అక్కడ కూడా 30% నిండు. అయితే అవేవి కూడా కృష్ణా బేసిన్ కావు, పెన్నా బేసిన్ గుర్తుపెట్టుకోండి. అయినా అక్రమంగా తీసుకుపోతున్నారు. ఇప్పుడు నేను అంటుంది ఇదే, ఏమని, మీరు వచ్చిన నీళ్లను వచ్చినట్టు కనుక అటే తీసుకుపోయి అవి నింపుకుండా కూర్చుంటే ఈ సంవత్సరం సాగర్ నీళ్ళని చూడదు, ఇక్కడ ఇప్పుడు మీకు అర్థమైండాలి మేము ఎందుకు కొట్లాడుతున్నాం అనే దానికి. ఇది నిండిన తర్వాత మాత్రమే అటు పోవాలని మేము అంటున్న దానికి కారణం ఇది. ఆడ 250 టీఎంసీలు నిల్వ చేసుకోగలిగినది. ఇప్పుడు మల్లర సాగర్ లాగా, సంవత్సరాల్లో పోతిరెడ్డిపాడు నుంచి తీసుకుపోలేదు, సాగర్ నిండిన తర్వాతనే తీసుకుపోవాలి. కానీ సమైక్య ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు దౌర్జన్యంగా, దుర్మార్గంగా మీరు ఇక్కడనే కాదు, ఇంకా ఇది దుర్మార్గంగా తీసుకుపోవడమే కాకుండా నాగార్జున సాగర్ కూడా ఎడమ కాలువకి ఎప్పుడు వరుసగా 3 పంటలు నీళ్ళు ఇచ్చింది లేదు. వీళ్ళు ఏం చేసేది, ప్రకాశం బ్యారేజ్కు నీళ్ళు ఎప్పుడు వదలడం కొరకు సాగర్లో ఒక గేట్ లేపేసేసి అక్రమంగా దుర్మార్గంగా నీళ్ళు తీసుకుపోదురు. ఇస్తే కుడి కాలువకి ఎదురు లేదా ప్రకాశం బ్యారేజ్ తీసుకుపోదురు. ఎడమ కాలువ రైతుల్ని ఎప్పుడు ఎండబెట్టిండ్రు. మేము టీఆర్ఎస్ పెట్టిన 2వ సంవత్సరం ఆంధ్ర కూడా ఆయకట్టు ఉంది కదా ఎడమ కాలువలో, వచ్చి వరకు ఉంటుంది అక్కడెక్కడ నూజివీడు అవతల. నూజివీడు అదో పెద్ద కుట్ర, దాని గురించి మళ్ళీ ఇంకో సపరేట్గా మాట్లాడుకుందాం. కానీ ఒక్కొక్క ప్రాజెక్ట్ మీద జరిగిన కుట్రల్ని ఇక్కడ మీరు ఇచ్చారు 10 ఏళ్ళ ఎడమ కాలువ కింద, మీరు 10 ఏళ్ళలో ఎడమ కాలువ కింద 10 ఏళ్లలో మేము 9.5 ఏళ్లలో 17 పంటలకు నీళ్ళు ఇచ్చినాం వరుసగా. రికార్డు మీరు నాగార్జున సాగర్ చరిత్ర 9.5 ఏళ్లలో ఎన్ని పంటలు? 19 పంటలు వస్తాయి. 17 పంటలకు వరుసగా. ఎందుకంటే మొదటి సంవత్సరం కరువే వచ్చింది, మీరు చూసిండ్రు. మొదటి సంవత్సరం మేము రాగానే 2014-15లో మీకు కరువు ఉంది, ఏడ నీళ్ళు రాలే. ఆ తర్వాత నుంచి ఎప్పుడు కూడా మన హక్కులకు భాగం కలిగనియలే, ఒక చుక్క నీళ్లు అడిషనల్ గా పోనీయలే. సాగర్ నిండిన తర్వాత నింపుకోవడం, పంటలకు నీళ్లు ఇస్తే నల్గొండ, ఖమ్మంలో ఎందుకు బీఆర్ఎస్ నోడిచ్చారు? ఒక జగదీష్ రెడ్డి తప్ప ఎవరు గెలవలే. గెలిచింది జగదీష్ రెడ్డి నల్గొండలో, సూర్యాపేటలో ఒకళ్ళు గెలిచారు, భద్రాచలంలో ఒక ఆయన గెలిచి తెల్లారి జంప్, అది కూడా మీ పార్టీ కాదు. గతంలో ఈ ప్రశ్న, గతంలో జానారెడ్డి గారు ఉన్నారు కదా, జానారెడ్డి గారికి అంతకుముందు కంటే కూడా ఆసారి అద్భుతమైన అభివృద్ధి చేసిండు. జానారెడ్డి గారు రాకున్నా గెలుస్తాడని చెప్పేసి అనుకున్నారు. జానారెడ్డి గారు ఓడిపోయారు. 94 ఓడిపోయారు జానారెడ్డి గారు. అంటే 19 పంటలు మీరు చెప్పింది 19 సార్లు వరుసగా ఇచ్చినా సరే నల్గొండ, ఖమ్మం ఎందుకు జీరో? ఒక్క జగదీష్ రెడ్డి, అక్కడ తెల్లం బాలరాజు, ఆయన కూడా ఆయన లాస్ట్ మూమెంట్ లో జరిగినాడు. ఈ 2 జిల్లాల్లో పెద్ద ఇష్యూ కాదు. ఈ 2 జిల్లాలో ఒక్కళ్ళే ఎందుకు గెలిచారు, మిగతా అందరూ ఎందుకు ఓడిపోయినారు? ఇప్పుడు భారతదేశంలో కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది, ఈ రాష్ట్రంలో ఓడిపోయింది, ఇంకొకటి ఓడిపోయింది. నిన్న కిరణ్ కుమార్ రెడ్డి కూడా మాట్లాడాడు, పోయి చెప్పిండు ఊరికి పోయి. ఈ ఊరికి, మా ఊరికి రోడ్డు లేదు 20 ఏళ్ళు, రోడ్డు లేనన్ని రోజులు నాకు బ్రహ్మాండమైన మెజారిటీ ఇచ్చారు. ఊళ్ళో 90% ఓట్లు వేసారు. మా తమ్ముడు చూసేసి దీన్ని బాగా చేసి రోడ్డు వేసేసి డెవలప్ చేసిన తర్వాత నాకు మైనస్ వచ్చింది. అంటే ఈ అభివృద్ధికి దీనికి సంబంధం లేని కనబడుతుంది అన్నమాట. సో అది వేరే విషయం. ఇక మీరు అదే పొలిటికల్ డిస్కషన్, దాన్ని వేరే పోదాం లేండి. ఈ జానారెడ్డి ఉదాహరణ,
ఓకే. సో కొంతమంది కాలర్స్ కూడా ఉన్నారు. స్పందన మాట్లాడే కొంతమంది కాలర్స్ ఉన్నారు. పెబ్బేరు నుంచి సాయిరెడ్డి గారు. హలో సాయిరెడ్డి గారు. చెప్పండి మేడం. నమస్తే అండి, చెప్పండి మేడం. ఈరోజు ఈ డిబేట్ పెట్టినందుకు మీకు ధన్యవాదాలండి. ఏమంటే సార్, జూరాలకు నిండిపోయింది. లాస్ట్ పోతిరెడ్డి అది కాళేశ్వరం అప్పుడు నేను చర్చల్లో పాల్గొన్నాను మీతోను. మీరు చెప్పినట్లు ఆగస్ట్ 1st వీక్ 2nd వీక్ జూరాల నిండిపోయిందండి. కానీ నిన్న మా మహబూబ్నగర్ జిల్లాలో ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా మీటింగ్ పెట్టారండి వాటర్ దాని విషయంలో మంత్రులు అందరు కలిసి. దానికి సరైన ప్రణాళిక లేదండి. నీళ్లు వదులుతారా, కాలువలకు ఇస్తారా, వదులుతారా లేదా, ఇంతో కొన్ని చెరువుల కింద దాంట్ల కింద నాట్లు వేసుకున్నారు. మా ఆరుదాడి పంట వేసుకోవాలని చెప్తున్నారు. మా చెరువుల కింద మా కాలువల కింద అంటే ఆరుదాడి పంటకు వేసుకోవడానికి రైతులు సిద్ధంగా ఉంటారు, కానీ అది యాసంగిలో అయితేనే పనిచేస్తుంది సార్ అండి. ఈ వర్షాకాలంలో పనిచేయవు. ఇంకోటి మాకు కొంచెం చెప్తున్నారు మొక్కజొన్న. పెబ్బేరు ఏం వాటర్ వస్తుంది? పెబ్బేరు కలకుర్తి, సో జూరాల ప్రతిసారి క్రాప్ హాలిడే వస్తుంది సెకండ్ పంట కదా. ఈ దుర్మార్గం ఇస్తురు వీళ్ళు పండియదలుచుకుంటే ఇవ్వచ్చు, నీళ్ళు ఇవ్వచ్చు. జూరాల కెపాసిటీ తక్కువ ఉండడం ప్రాబ్లమా? 8-9 టీఎంసీలు ఉండడం చాలా కుట్రలు ఈ ప్రభుత్వానికి మనసు లేకపోవడం కారణం. ఈ ప్రభుత్వానికి బుద్ధి లేకపోవడం. ఇప్పుడు ఏం పంట వేస్తున్నారు మీరు? హలో, మీరు ఏ పంట పండిస్తున్నారు ఈసారి? వరే సార్, వరే వేసుకుంటాం సార్. వర్షాకాలం మాత్రం వరే వేసుకుంటాం సార్ పక్క. ఓకే. గత 18 సంవత్సరాలు అయింది సార్ వాటర్ వచ్చి. 18 సంవత్సరాలు వాటర్ అయింది. అప్పటి నుండి కూడా కంటిన్యూగా మేము వరేజా వేసుకుంటున్నాం. అయితే లాస్ట్ యాసంగిలో క్రాప్ హాలిడే ఇస్తే మక్క వేసుకున్నారు సార్. మొక్కజొన్నలు వేసుకున్నారు. మొక్కజొన్న తక్కువ వేస్తారు. అంతకుముందు ఎక్కడోతోనో కోళ్ళపారాలు ఉన్న వాళ్ళు కొద్ది వేసుకున్నది. మొన్నసారి ఒకసారి ఒక 3000 ఎకరాలు దాకా వేశారు సార్. దాన్ని కొనడానికి చాలా రైతులు అమ్ముకోవడానికి చాలా ఇబ్బంది పడ్డాడు సార్. అదే ప్రైవేటు దళారులకు ఏదో అమ్ముకొని అట్లా రైచూరు దగ్గర ఉంటది కాబట్టి మాకు రైచూరుకు వాళ్ళు తీసుకొని పోయి అట్లా అయింది. ఆరుదాడి పంట వేసుకుంటే మాకు బై బ్యాక్ తీసుకుంటుందా తీసుకోదా అనే గవర్నమెంట్ నుండి సెక్యూరిటీ లేదు సార్. వరిది అయితే ప్రజలు నమ్మిపోయినారు. గవర్నమెంట్ ఎలాగో తీసుకుంటారు, మాకు లాభం చేకూరుతుంది అనే ఆలోచనతో ఇది మళ్ళీ ఇంకోటి ఆశ కల్పించింది బోనస్ ఇస్తా అని. ఇంకొకటి బోనస్ ఇచ్చే ఓట్లు 6 రకాలు 7 రకాలు అని చెప్పారు. దానికి రైతుకు మళ్ళీ ఏమి ఇబ్బంది ఒకటి కండిషన్ పెట్టారంటే తీసుకున్న సీడ్ ను డీలర్ తోనే పోయి అది చేయించుకోవాలి. ఆన్లైన్ చేయించుకుంటే ఆన్లైన్ లో రైతు పేరు ఉంటేనే ఆఫీసర్ కరెక్ట్ చేస్తేనే నీకు అది ఇస్తామని చెప్తున్నారు బోనస్. రైతుకి ఏమైతుంది సార్ అంటే ఈ రైతు బంధు ఇవి కొన్ని ఎంపిక చేసుకుంటూ వచ్చినప్పుడు ఈ బోనస్ అన్న వస్తుందేమో కొంచెం ఇబ్బందులు తొలగిపోతాయని ఆలోచన చేస్తుంటే అన్ని ప్రతి దానికి నానా ఇబ్బందులు పడుతున్నారు రైతులు. కానీ మీరు చేస్తున్న ఈ నీటివిని తెలంగాణ ప్రజల కొరకు చేస్తున్న ఈ సాహసం చాలా గొప్పది సార్. మిమ్మల్ని అభినందించాల్సిన తరుణం వచ్చింది. ప్రతిసారి రైతుల కోసము మాక్సిమం సార్ రోజుగా 10 రోజులకోసారన్న రైతులతో ఇంకా డైరెక్ట్ డిబేట్ పెడితే ఇంకా చాలా ఉంటుంది. మీ విలేకరులను ప్రత్యక్ష ప్రాంతాలకు పంపించి చర్చల వాళ్ళకి పాల్గొనేట్లు చేస్తే ఇంకా వెళ్తున్నారు. గ్రౌండ్ రిపోర్ట్స్ కూడా ఇస్తున్నారు. జగదీష్ రెడ్డి గారు కూడా గ్రౌండ్ రిపోర్ట్ చేశారు. అందుకనే ఎంకరేజ్ నాకు లాస్ట్ టైం అది కాళేశ్వరం గురించి చేసినప్పుడు ఎంకరేజ్ చేయాలనిపించింది, ఇప్పుడు కూడా ఎంకరేజ్ చేయాలనిపించింది. ఎందుకంటే ఇప్పుడు రిపోర్టర్లే కాదు, ఆయన కూడా బాధ్యత తీసుకుని అక్కడ రైతులు ఇక్కడ ఇంత వాటర్ వస్తుంది, అక్కడ ఇంత వాటర్ వస్తుంది, ఆయన కూడా రిపోర్టర్ అవుతారని ఎత్తి చేయడం నాకు నచ్చింది. నిజంగా మీకు అభినందనలు జగదీష్ రెడ్డి గారు. ఎందుకంటే ఎక్కడ రైతు అయినా రైతు ప్రాబ్లం మీరు చెప్తున్నారు. అక్కడికి వెళ్ళి ప్రాజెక్టుల దగ్గరికి వెళ్ళి అది ఎందుకంటే మీరు మినిస్టర్ లెవెల్లో అక్కడికి వెళ్ళడం కష్టం. ఎందుకంటే మా రిపోర్టర్లు వెళ్తేనే అక్కడ పోలీసులు ఆపేస్తారు. మరి మీరు ఎట్లా మేనేజ్ చేస్తున్నారో తెలియదు. ఎందుకంటే ఇవాళ మిమ్మల్ని కూడా ఆపేశారు కాబట్టి. సో ఏమైనా సొల్యూషన్ ఉందా సాయిరెడ్డి గారు ఇప్పుడు చెప్పిన దానికి? నేను మీకు ముందు చెప్పిన దానికి ఇప్పుడు సాయిరెడ్డి గారు మాట్లాడిన దానికి లింక్ ఉంది. ఒకటి పంట పెట్టడము అని అంటే రైతుకు అలవాటు ఉండాలి. ఏ పంట పెట్టిండని రైతుకు విశ్వాసం ఉండాలి. ఆ పంటకు సంబంధించిన నాలెడ్జ్ ఉండాలి ఏం చేయాలనేది. దానికి మించి వనరులు అందుబాటులో ఉండాలి. ఇప్పుడు తను చెప్పిండు
వరి అయితే ఏదో రకంగా పోతుంది, కొంటారు, ప్రభుత్వం కొంటది అనేది మాకు వచ్చింది అలవాటు అనే ఒక మాట. రైతు కాబట్టి ఇంకొక మంచి మాట చెప్పింది, కొన్ని పొలాలు వర్షాకాలం వరి తప్ప ఇంకోటి ఏం వేయడానికి ఉండవు, పండియలేము ఇక వేరే ఏం, అది స్పష్టంగా కనబడుతుంది. అది ఎట్లా వాళ్ళు వేస్తారు. ఎన్ని అంటే పడవాటి పొలాలను ఉంటాయి, వంపు పొలాలను ఉంటాయి, నీళ్ళు కంపల్సరీ నిలబడతాయి కాబట్టి వేరే ఏది పంట పండదు, అది వేస్తారు, వరికి పోతారు. అది కొంతవైపు ఉంటాయి. అది కాకుండా తనన్న ఇంకో మాట, మాకు మార్కెట్ గ్యారంటీ ఏంటిది అని నేను ఇక్కడనే అంటున్నా. ప్రభుత్వం బాధ్యత లేకుండా ప్రవర్తిస్తుంది అన్న మాట ఏదో దానయ్యేలాగా పాసింగ్ రిమార్క్ చేసుకుంటూ నిన్న ఆయన ఇంకో మంచి ప్రశ్న లేవనెత్తిండు. నిన్న జిల్లాలో మంత్రులు మీటింగ్ పెట్టిండ్రు, ఏదో ఒక ప్రణాళిక చెప్పలేదు మాకు, ఉత్తని ఆరుతడి పంటలు వేసుకొని పొమ్మన్నారు అని చెప్పి. ఆయన రాజకీయ ఉపన్యాసం వేయలే కదా. నేనంటే పొలిటికల్ అపోనెంట్గా అనుకుంటున్నారు. నేను ఒక రైతుగా కాబట్టి నేను ఇంత మాట్లాడగలుగుతున్నా, వ్యవసాయం తెలిసినోని వ్యవసాయం చేసినోని కాబట్టి నేను మాట్లాడగలుగుతున్నా. నేను ఆ బాధతోనే పోయి తిరుగుతున్నా. సో అట్లా మీరు వారు అడిగినట్టు ఎక్కడ తీసుకుపోయి మీరు ఒక రైతు ముందట మీ మాగిపెట్టి అడగండి, ఎన్ని చెప్తారో ఇంకా ఎటువంటి బాధలు ఇబ్బందులు ఏం చెప్తారు. ఇంకొకళ్ళు ఇద్దరు కాలర్స్ కూడా ఉన్నారు. రైట్, హుస్నాబాద్ నుంచి సత్యనారాయణ గారు. హలో, నమస్తే మేడం. నమస్తే అండి, చెప్పండి. భరత్ గారికి నమస్కారం. నమస్కారం. రెడ్డి గారికి కూడా నమస్కారం. నమస్తే అండి. నమస్తే గారు. సార్, ఇప్పుడు మీరు ఇంత తిప్పలు వస్తున్నారు, ఇన్ని అడ్జేస్తారు, ఇన్ని చెప్పి అడ్జేస్తారు, కానీ కింద స్లోలింగ్ లా ఏదో చేతపడి చేస్తారనే మాట వస్తుంది. సీఎం రేవంత్ రెడ్డి గారే మాట్లాడారు మొన్న. ఏది మహేష్ గౌడ్, మన అద్దంకి దయాకర్, ఇంకేదో రామ్మోహన్ రెడ్డి మాట్లాడారు. ఇలా సీఎంఏ మాట్లాడతాను సార్. ఇవన్నీ చేసే వాళ్ళు మనం ఇంట్లో కలిసి చేతపడి చేస్తే అయిపోతుంది కదా. చేతపడి చేస్తే మొత్తం అన్ని అయిపోతాయి కదా సార్. ఇవంతా తిప్పలేదు సార్. ఇదంతా ఒకటి నాకు కూడా మీ స్టూడియో చూడాలనే ఉద్దేశంగా రోజు రెగ్యులర్ గా నేను అది చేస్తాను. నేను అది సీఎం లెవెల్ లో ఉండి చేతబడి చేస్తానని మాట్లాడతానని మీ స్టోరీ చూస్తాను నేను అది. సరే సరే, అంటే ఇవాళ ఆయన వ్యాఖ్యలు చేశారు ఇందిరమ్మ ఇళ్ళ టవర్స్ లో. సరే, అంటే మనం లెటస్ రిస్ట్రిక్ట్ దిస్ టాపిక్, వాటర్ రిలేటెడ్ టాపిక్. ఎందుకంటే అంత మించిన పనికి వాళ్ళ మాటలు ఇంకోటి ఉండవు. నిజంగా ఈ ప్రపంచంలో అటువంటిది ఒకటి ఉంటది, దాంట్లో ఉంటది అని అనుకుంటే వర్షాలు పడొద్దని మీరు కోరుకుంటారు బలవంతంగా అని ఆయన ఉద్దేశం. నేనేమంటున్నా, ఇప్పుడు కాళేశ్వరం కూలిపోవడానికి ఆయన ఏమైనా చేయించిండు అనాలా మేము ఇప్పుడు అట్లా లేదు, కేసీఆర్ గారికి ఆరోగ్యం చెడిపోవాలని ఆయన ఏమైనా చేయించిండు అనాలా మేము అనొచ్చా? ఏం చెత్త మాటలు, పనికి మళ్ళీ మాటలు. అసలు అట్లాంటి ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న ప్రచారం చేయొచ్చా? మిగతా వాళ్ళు కిందోళ్ళు చేస్తేనే చిల్లర మాటలు మాట్లాడుతుందని చెప్పాలి. ఏమైతుంది ఇప్పుడు? విషయం ఏంది తెలుసా భరత్ గారు? తెలవక మాట్లాడలే. ఇగో ఇప్పుడు ఈ సమస్య నుంచి పక్కదారి పట్టాలి. ఇప్పుడు రైతుల గురించి ఏదైతే సాయిరెడ్డి గారు మాట్లాడినరో, సత్యనారాయణ గారు ఇష్యూ తెస్తున్నారో, రైతాంగాన్ని పక్కదారి పట్టించాలి, చర్చల నుంచి పక్కదారి పట్టించాలి. ఇవాళ తీవ్రంగా వస్తుంది. జేఆర్ఎంబీ విషయంలో పూర్తిగా లొంగిపోయినరు, చంద్రబాబుకి అప్పచెప్పినరు. ఇవాళ కృష్ణ మీద కూడా నీళ్ళ విషయంలో దొరికిపోయినరు దొంగలు, పట్టపగలు దొరికిన దొంగల్లాగా ఉన్నారు. ఇప్పుడు ఈ ఇష్యూస్ నుంచి పక్కదారి పట్టించాలి సమస్యను. దాని కొరకు చెత్త మాటలు, చిల్లర మాటలు అనదలుచుకుంటే మస్తుగా మేము కూడా ప్రతిదానికి పెట్టొచ్చు. మరి నిజంగానే అట్లా ఏదైనా జరిగే అవకాశం ఉంటే, అట్లా జరిగే అవకాశం ఏమాత్రం ఉన్నా దాన్ని ఏ తిప్పలబడైనా అమలు చేయించగలిగినోడు రేవంత్ రెడ్డి ఒక్కడే. ఆ క్షుద్ర పూజలో గిద్ర పూజలో ఉంటే నేనేమంటున్నా, వర్షం పడి మరేది ఉన్న వర్షం పికినట్టుంది కాదు. నిన్న మొన్న ముసురుండి పోయి పెట్టినాక అది కూడా విక్కింది. నాగేశ్వర పోయి రైతులు రేపు పొద్దున మీ రిపోర్టర్ అడుగుంది. వీళ్ళు వచ్చినాక ఏమైందంటే ఇలా పాప అడుగులు పడ్డాయిన తర్వాత ఉన్న చింకులు కూడా పోయినారని చెప్తారు ఇప్పుడు రైతులు. నాకు ఫోన్ చేసి ఆ నుంచి వెళ్ళి ఎందుకు పనికి మళ్ళీ మాటలు. ఓకే, యాగాలు ఒక విశ్వాసం చేస్తే చేసిండ్రు, దాన్ని మేమేం అనలేదు. మేము అసలు మేము దాని జోలికి పోలే, మేము మాట్లాడలేదు దాని మీద. మేము ఎప్పుడు మాట్లాడలేదు, దాన్ని కామెంట్ చేయలేదు. దానికి చిల్లర మాటలు, ఏం మాటలు, మళ్ళీ మాటలు. ఇప్పుడు మా హరీష్ రావు గారు జ్వరం వచ్చింది, మరి రేవంత్ రెడ్డి చేయించిండా? ఏమన్నా ఎప్పుడు ఇవాళ మొన్న 3-4 రోజులు జ్వరం వచ్చిండే పాపం. ఓకే, మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి చేయించిండా? ఏమన్నా వరియాగం పేరు మీద ఇంకా లోపల ఏమన్నా క్షుద్ర పూజ చేసిండా? ఏమన్నా మేము ఏం చిల్లర మాటలు, బాధ్యత లేని మాటలు కానీ పనికి మాటలు. మరో కాలర్ రెడీగా ఉన్నారు, వరంగల్ నుంచి నవీన్. హలో.